ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి అయితే జున్ను కోసం వెతుకుతూ వెతుకుతూ మిత్రతో కలిసి హ్యాపీగా పడుకోవటం చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అరవింద్ అయితే ఇంతకాలం వాడు తండ్రి ప్రేమకు నోచుకోలేకపోయాడు. ఇప్పుడైనా వాడు తండ్రి ప్రేమకు దగ్గరవుతున్నాడు లక్ష్మి అని అనగానే, అవునత్తయ్య గారు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. వాడు ఏ రోజు కూడా నన్ను బాధపడతానని తండ్రి ఎవరూ అడగలేదు. కానీ ఇప్పుడు వాడు సంతోషంగా ఉన్నాడు. ఇది చాలు నాకు అని అనగానే, నేనేనమ్మా ఆ పసికందుకు ప్రేమను దూరం చేసింది నేనే. నా స్వార్థం కోసమే కదా ఇదంతా జరిగింది అని అరవింద్ అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య గారు, అలా మాట్లాడతారేంటి? ఇప్పుడు మనందరం సంతోషంగా ఉన్నాం. ఇదే కదా మనకు కావాలి అని చెప్పేసి ఇక మన లక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఇక జున్ను, మన లక్కీ ఇద్దరూ కూడా స్కూల్‌కి వెళ్ళటం కోసం మిత్ర రెడీ చేయటం, మిత్ర హెల్ప్ చేయటం, ఇదంతా కూడా మన జున్నుకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. లక్కీకి కూడా ఎప్పుడు నాన్న ప్రేమే తప్ప అమ్మ ప్రేమ దొరకపోవటంతోటి ఇక లక్ష్మి తన అమ్మ అని చెప్పేసి పిల్లలిద్దరూ తల్లిదండ్రుల ప్రేమకి ఎంతగానో సంతోషంగా స్కూల్‌కైతే వెళ్ళిపోతారు. అయితే ఇక ఇది ఇలా ఉండంగా అక్కడొచ్చేసేసి మార్నింగే అర్జున్‌కి లక్ష్మితోటి ఒక చిన్న వర్క్ అయితే ఉంటుంది. ఇక ఎందుకంటే ఇంతకాలం అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో లక్ష్మి వర్క్ చేసింది కదా! సో, దాని గురించి ఒక కన్ఫర్మేషన్ గురించి ఇంటికి రావటంతోటి అర్జున్ గారు, ఆ కన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు మెయిల్ చేస్తాను. సరే అయితే, ఎలాగో బ్రేక్‌ఫాస్ట్ టైంకి వచ్చారు, రండి తిందురు గాని అని అనంగానే, పర్వాలేదులే లక్ష్మి అని అనంగానే అప్పుడు అరవింద్ అంటుంది, అదేదో బయటవాడిలాగా మొహమాట పడుతున్నావేంటి? నువ్వు నా కోడలికి, నా మనవడికి ఎంతగానో వెన్నంటగా ఉండి ధైర్యం చెప్పావు. వచ్చి కూర్చో అర్జున్, నాకు మిత్ర ఎంతో నువ్వు కూడా అంతే అని చెప్పేసేసి అరవింద్ అనటంతోటి సరే అని చెప్పేసి కలిసి అందరూ తింటూ ఉంటే లక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనీషా దేవయాని ఇక అదే సమయంలో మిత్ర కూడా రావటంతోటి, అవునా ఆంటీ, ఇదేంటిది? లక్ష్మి కోరి కోరి ఆ అర్జున్‌కి అంత ప్రేమగా వడ్డిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది లాంగ్ రిలేషన్‌షిప్ కదా! ప్రేమను కాదు అనలేకపోతుందేమో, అంతే అంటారా? అని అనంగానే, ఆఫ్‌కోర్స్ అంతే కదా! అన్నీ ఇటువంటివన్నీ కూడా ఎవరికో కానీ కలిసిరావు మనీషా. లక్ష్మికి బాగా కలిసి వస్తుంది. ఇటు ఏమో తన కట్టుకున్న భర్త, అటేమో క్లోజ్ ఫ్రెండ్ అయిన అర్జున్ అని చెప్పేసేసి లక్ష్మి రాంగ్ స్టెప్ వేస్తుంది అన్నట్టుగా మాట్లాడటంతో మిత్రకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఏమీ చేయలేక మిత్ర అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు రూమ్లోకి. ఇక రూమ్లోకి వెళ్ళపోగానే ఇక మిత్ర అనుకుంటూ ఉంటాడు, మనీషా చెప్పింది నిజమేనా? లక్ష్మి చివరాఖరుకు ఇంత ఇదిగా దిగజారిపోయిందా నిజమా అని చెప్పేసేసి తనలో తానే బాధపడిపోతూ ఉంటాడు. లక్ష్మితో జరిగిన స్వీట్ మెమొరీస్ని గుర్తు తెచ్చుకొని, అలాంటి లక్ష్మి నా కళ్ళ ముందే నేను ఇదంతా భరించలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా దేవయాని, మనీషా వాళ్ళు ఇద్దరికి ఒకరికి ఒకరు ఏం చేసుకుంటారంటే హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. అవునా ఆంటీ, మిత్ర మనసులో అనుమానం పెరుగుతుంది. ఆ అనుమానమే రేపు బలమయ్యి అంతే ధైర్యంతోటి లక్ష్మిని ఇంటి నుంచి గెంటేసేటట్టు చేసేస్తామని నాకు ఫుల్ నమ్మకం వచ్చేసింది అని చెప్పేసేసి మనీషా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఇక మనీషా హ్యాపీగా ఫీల్ అవటంతోటి మనీషాకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఫోన్ కాల్ వచ్చి నేను మిమ్మల్ని కలవాలి అని అనంగానే, ఎవరు మీరు అని చెప్పి అనంగానే, మీరు నన్ను కలవకపోతే మీరు చాలా జీవితంలో కోల్పోతారు అని అనటంతోటి మనీషాకు అనుమానం వస్తుంది. నేను మిమ్మల్ని మీట్ అవ్వకపోతే కోల్పోతానా? ఇంతకీ ఎవరు? ఎక్కడికి రావాలి అని అనంగానే లొకేషన్ షేర్ చేయటంతోటి సరే అయితే వస్తున్నాను అని చెప్పేసేసి వెళ్తుంది. తీరా వెళ్ళిన తర్వాత, హలో మిస్టర్, హూ ఆర్ యూ? నాకెందుకు ఫోన్ కాల్ చేసి బెదిరిస్తున్నారు? అసలు ఎవరు మీరు అని అనంగానే ప్రవీణ్ మిట్టల్ వెనక్కి తిరుగుతాడు. ప్రవీణ్ మిట్టల్ని చూసి మనీషా, నువ్వా ప్రవీణ్ మిట్టల్ అని చెప్పేసి అనంగానే, అవును నేనే అని అనంగానే, అవును, నేను నిన్ను కలవకపోతే జీవితంలో ఏదో కోల్పోతాను అన్నట్టుగా అలా మాట్లాడావేంటి? జస్ట్ క్యాజువల్గా రమ్మన్నా వచ్చేదాన్ని కదా అని అనంగానే, అప్పుడు ప్రవీణ్ మిట్టల్ వేరు, ఇప్పుడు ప్రవీణ్ మిట్టల్ వేరు మనీషా అని అనంగానే, అదేంటి, ఏం తేడా ఉంది? ఏం తేడా లేదే అని అనంగానే, చూడు మనీషా, లక్ష్మి బయటకు వెళ్ళటం, లక్ష్మి సంయుక్తగా రావటం,
మళ్ళీ మీ ఇంట్లో లక్ష్మి కోడలుగా అడుగుపెట్టడం ఇవన్నీ నేను తెలుసుకున్నాను అని చెప్పి అనంగానే, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు ప్రవీణ్ మిట్టల్ నువ్వు అని చెప్పి అనంగానే, ఏం చేయమంటే అది చేస్తావా? సరే అయితే మిత్ర టెండర్స్, మిత్ర యొక్క ఆఫీస్ ఫుల్ డీటెయిల్స్, పెన్ డ్రైవ్ ఇవన్నీ నా సొంతం కావాలి అని అనంగానే, వాట్? ఏంటి? నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఫుల్ డీటెయిల్స్ నీ చేతిలోకి రావాలా? నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అని చెప్పి అనంగానే, సరే అయితే నేను చెప్పినట్టు ఎప్పటికప్పుడు నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న ప్రతి గురించి కూడా నాకు తెలియలేదే అనుకో, నా దగ్గర ఒక వీడియో ఉంది చూపించమంటావా అని అనంగానే, ఏంటా వీడియో అని మనీషా అంటుంది. చూడు లక్ష్మి, నువ్వు మిత్రను వదిలి వెళ్ళిపోవాలి. మిత్ర లైఫ్లో నుంచి పూర్తిగా శాశ్వతంగా దూరం అయిపోవాలి. అలా గనక నువ్వు చేయలేదే అనుకో, అరవింద ఆంటీ యాక్సిడెంట్ చేసింది మా మమ్మీని కాబట్టి అరవింద్ ఆంటీని నేను జైలుకు పంపిస్తాను. ఇక ఆ ఇల్లంతా కూడా కుప్పకూలిపోతుంది. ఇక అరవింద్ ఆంటీ జైలుకు పంపించిన తర్వాత ఇల్లు ఎలా ఉంటుందో నీకు తెలిసిందే కదా. అరవింద్ ఆంటీని జైలుకు పంపించటమా, లేకపోతే నువ్వు మిత్ర జీవితంలో నుంచి పూర్తిగా వెళ్ళిపోవటమా, ఈ రెండిట్లో ఏం చేయమంటావు చెప్పు అని బెదిరించడంతో లక్ష్మి, నా ఫ్యామిలీ నాకు కావాలి మనీషా, అరవింద్ అత్తయ్య గారు జైలుకి వెళ్ళకూడదు, నేనే నా భర్త నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతుంది కదా. ఆ వీడియో అంతా కూడా చూపించడంతో మనీషా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ప్రవీణ్ మిట్టల్ అని అనగానే, అవును ప్రవీణ్ మిట్టల్నే మాట్లాడుతున్నాను. నువ్వు గనక నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. మిత్ర ఒక కొత్తది రెడీ చేస్తున్నాడనుకో, దానిలో డీటెయిల్స్ నాకు తెలియాలి. దానిలో ఎంత ప్రాఫిట్ వస్తుంది, దాని టెండర్ ఎంత, ఇవన్నీ నాకు తెలియాలి. అప్పుడు నేను మిత్రని ఒక్కొక్క దెబ్బ బాగా కొట్టొచ్చు అని చెప్పేసేసి ప్రవీణ్ మిట్టల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సరేలే మనీషా, నువ్వు నాకు ఏ డీటెయిల్స్ ఇవ్వనంటున్నావు కాబట్టి నేనే మిత్రని కలుస్తాను. ఈ ఒక్క వీడియోనే కాదు, ఈ వీడియోస్ని నా దగ్గర బాగానే షేర్ చేసి పెట్టుకున్నాను, దాచిపెట్టుకున్నాను. నేను వెళ్ళి మిత్రకిస్తాను. మిత్ర ఏం చేస్తాడో తెలుసా? నీ చెంప పగలగొట్టి నిన్ను ఆ ఇంటి నుంచి దూరంగా చేసి నీలాంటి వాళ్ళ నీడ మీద తన మీద పడకూడదని నిన్ను దూరం చేస్తాడు. ఆ తర్వాత భార్యగా లక్ష్మిని అమాంతం దగ్గర చేసుకుంటారు. భార్యాభర్తలుగా మిత్ర లక్ష్మి ఆనందంతో అన్యోన్యంగా మంచి దాంపత్యంతో హ్యాపీగా ఉంటారు నీ కళ్ళ ముందే. నువ్వు మాత్రం ఇలానే వయసు పెరిగిపోతూ కోరుకున్న భర్త దొరక్క ఇలానే కుళ్ళి కుళ్ళి చస్తూ ఉంటావు. ఆ జీవితం కావాలా? లేకపోతే నువ్వు నాకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తూ మిత్రకు దగ్గరడం కావాలో చెక్ చేసుకో అని అనగానే, అమ్మో మిత్ర ప్రేమని పొందుతాననుకున్న దాన్ని మిత్ర నన్ను చీకొట్టడమా, మిత్ర నా నీడ కూడా పడనివ్వకుండా ఉండటమా, అదంతా నేను భరించలేను అని చెప్పేసేసి ఇక ప్రవీణ్ మిట్టల్ బెదిరింపుతోటి మనీషా ప్రవీణ్ మిట్టల్తో చేతులైతే కలుపుతుంది. ఇక ఈ రకంగా ఇద్దరూ చేతులు కలుపుతారు. నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీని, ఎంతో అందనంలో ఉన్న నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా తెలిసి తెలియనట్టుగా కిందకు దించాలి అని ప్రవీణ్ మిట్టల్ ప్లాన్ చేస్తాడు. మరి మనీషా ప్రవీణ్ మిట్టల్తో ప్లాన్ చేసి నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కిందకి లాగేస్తుంది, పతనం చేసేస్తుంది అనే నిజాన్ని అర్జున్ ఏ రకంగా బయటపెట్టబోతున్నాడు. బిజినెస్ రంగంలో ఉన్న అర్జున్ ఇక లక్ష్మిని మిత్రని ఒకటి ఏ రకంగా చేయబోతున్నాడు, రానున్న ఎపిసోడ్స్లో అసలు ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.